హల్లెలూయా. ఎక్కడికి వెళ్తామంట? కృపా సింహాసనము దగ్గరికి చేరుదము. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కృపా పొందడానికి? దేవుడు కృపా కనికరం పొందడానికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కృపా సింహాసనము దగ్గరికి చేరుదము. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మన జీవితంలో కృప చూపించిన దేవుడు ఒకడు ఉన్నాడని మనము అతిశయించాలి. మన దేవుడు ఎటువంటి వాడంట? కృప చూపించిన దేవుడు వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయన దీర్ఘశాంతుడంట. చాలా ఆలస్యంగా కోపడతాడంట. చాలా సహించి 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 నేను దేవుడికి ఇంకా ఎక్కువగా రెచ్చగొడితే దేవుడు కోపం వస్తుంది. ఎక్కువగా నేను రెచ్చగొడితే దేవుడు కోపం చూపిస్తాడంట. అంతవరకు దేవుడు సహించుకునే ఉన్నారు. సహించుకుని ఉన్నారు కాబట్టి నీకు సజీవ రెక్కలు ఉంచారు. ఆయన కృప చూపించిన దేవుడు, దాన్ని బట్టి అతిశయించాలి. ఎందుకంటే నాకు ఒక కృప చూపించిన దేవుడు ఉన్నాడు. రెండో విషయం 24వ వచనం, 9:24. హల్లెలూయా. ఇంకా దేవుడు ఎటువంటి వాడంట? నేను అనుకున్నాను, దేవుడు అంటే నీకు ఏమని తెలుసు? ముందు అడిగిన ప్రశ్న, నువ్వు దేవుడికి ఎరిగి ఉన్నావా? దేవుడు తెలుసా? నీ దేవుడు ఏం తెలియదు. నువ్వు చెప్పేశావు, పేరు చెప్పేశావు యేసుప్రభువే అని. కానీ యేసుప్రభు దేవుడు ఎటువంటి వాడు? అది నువ్వు అనుభవించాలి. దేవుడికి నువ్వు తెలుసుకోవడానికి నీ వ్యక్తిగత జీవితంలో అనుభవించాలి. అంతవరకు దేవుడు నీకు అర్థమవదు. యేసు ప్రభు పేరు తెలుసు, లోకంలో నువ్వు తిరుగుతున్నావు, దేవుడికి వాళ్ళకి అర్థం కాలేదు. యేసు ప్రభుకి నీవు వచ్చి ప్రార్థన చేస్తున్నావు, లోకానుసారంగా జీవితం పోలేదు. యేసు ప్రభు వారికి తెలియదు. నువ్వు యేసు ప్రభుకి అనుభవించాలి. యేసు ప్రభుకి నీ జీవితంలో అనుభవించాలి. యేసు ప్రభు ఎటువంటి వాళ్ళంట? ఆయన కృప చూపించిన దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. రెండోది, నీతి న్యాయము జరిగించిన దేవుడు. నీ కృప, నీ దేవుడు ఎటువంటి వాడంట? అక్కడ అనీతి లేదు, అన్యాయము లేదు. ఒకటి అతిశయము అని అండర్లైన్ పెట్టండి. రెండోది కృప అండర్లైన్ పెట్టండి. మూడోది నీతి న్యాయము ధరించిన దేవుడు. తర్వాత నేనని గ్రహించి, హల్లెలూయా. ఇక ఏం చెప్పారంట? గ్రహించాలి. ఏంటమ్మా? గ్రహించాలి. యేసు ప్రభు రక్షకుడు అని నువ్వు చెప్పుతున్నావు పెద్దవులతో. యేసు ప్రభుకి తెలుసు అని చెప్తున్నావు, దేవుడు అని తెలుసు అని చెప్తున్నావు. దేవుడు ఎవరో నీ జీవితంలో గ్రహించావా? ఇది శ్రేష్టమైనది. నీవు నిజంగా నీ జీవితంలో గ్రహించినప్పుడే. అది ఎప్పుడు గ్రహిస్తావంట? పరిశీలన చేసినప్పుడు. Examine your God and experience your God. నీ జీవితము నీ యొక్క దేవుడికి నువ్వు పరిశీలన చేస్తూ ఆ దేవుడికి నువ్వు గ్రహించు, ఎక్స్పీరియన్స్ అనుభవించాలి. చెప్పేస్తాను యేసులోనే దేవుడు, నాకు నిజమైన దేవుడు, నాకు యేసులోనే నిజమైన దేవుడు. చాలా మంది చెప్పేస్తారు. 100 మంది విశ్వాసం చెప్తే ఎవరికైనా నిజమైన దేవుడు యేసులోనే అంటారు. కానీ యేసులో జీవితం
జీవితం వారి జీవితంలో అనుభవం లేదు. అనుభవించావా? నీ జీవితంలో యేసు ప్రభువుని అనుభవించావా? అప్పుడే నువ్వు చెప్పగలుగుతావు, నాకు నిజమైన దేవుడు కూడా ఉన్నాడు. అప్పుడు నువ్వు కట్టి విశ్వాసిగా మారుతావు. నకిలీ విశ్వాసిగా ఉండవు, అసలు విశ్వాసిగా మారుతావంట. నువ్వు నిజంగా యేసు ప్రభువుని నీ జీవితంలో అనుభవిస్తే నువ్వు అసలీ విశ్వాసిగా మారుతావు. నకిలీతనము నీలోనా ఉండదు, డూప్లికేట్ నీలోనా ఉండదు. నువ్వు ఒరిజినల్ గా తయారవుతావు. దేవుడు ఒరిజినల్ కావాలి. దేవుడికి డూప్లికేట్ కాదు. ప్రియమైనటువంటి దేవుడు సంగమా, ఈరోజు నేను ఎందుకు ఒరిజినల్ అవలేకపోతున్నా పరిశోధించి తెలుసుకోవాలను. దాని తర్వాత చాలు. ఇక్కడ ఇంకో మాట, పరిశోధన నుంచి కూడా ఇస్తారు, గ్రహించడం నుంచి కూడా ఉండాలి. 5 విషయాలు నీ దేవుడికి అంగీకరించాలంటే ఈ 5 విషయాలు నీలోనా ఉండాలి. అయితే ఈరోజు నా ప్రసంగం ఏంటంటే, నీవు నిజమైన దేవుడికి ఎందుకు అనుభవించలేకపోతున్నావు? కారణం ఏంటి? ప్రతి వెనకలో కారణం ఉంటుంది. ఈ పని నేను చేస్తున్నాను అంటే కారణం ఉంటుంది. ఇది నేను చేయలేను అంటే కారణం ఉంటుంది. ఇది చేయడానికి నాకు ఇష్టం లేదు అంటే కారణం ఉంటుంది. నేను వెళ్ళడానికి ఇష్టం ఉంటుంది అంటే కారణం ఉంటుంది. నేను వెళ్తాను అంటే కారణం ఉంటుంది. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుంటే ఏది కూడా లేదు. హల్లెలూయా. నువ్వు నిజమైన విశ్వాసిగా ఎందుకు అనుభవించలేకపోతున్నావు? కారణం ఏంటి? 7 విషయాలు ఉన్నాయి. ఒకరు నిజమైన విశ్వాసిగా అనుభవించలేకపోవడానికి కారణము, మొదట పాయింట్, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అమ్మా నరులారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, వ్యర్థమైన దాన్ని ప్రేమించుదురు. నువ్వు ఎవరికి ప్రేమిస్తున్నావు? దేవుడికి ప్రేమిస్తున్నావా, లేక వ్యర్థమైన దానికి ఎక్కువగా ప్రేమిస్తున్నావా? బంగారము ఎక్కువసేపు నీ దగ్గర ఉండదు, డబ్బు ఉండదా? సామెతలు రాయబడి ఉన్నది, డబ్బుకి కూడా పక్షాలు ఉందంట, ఎగిరిపోతుందంట. ఈరోజు నీ దగ్గర ఉండదు, రేపు ఇంకొకరికి వెళ్ళిపోతుంది. ఈరోజు ఉన్నదని హల్లెలూయా, ఈరోజు ఉన్నదని సంతోషపడగా, దానికి కూడా రెక్కలు ఉంటుందంట డబ్బుకి. సామెతల గ్రంథంలో ఉంది. వ్యర్థమైన దానికి నువ్వు వెతుకుతున్నావు, లోకంకి ఎక్కువగా వెతుకుతున్నావు. దేవుడికి వెతుకుకుండా, భక్తి వెతుకకుండా, నీతి వెతుకకుండా, దేవుడికి వెతకకుండా లోకానికి ఎక్కువగా వెతుకుతున్నావు. అందుకే నువ్వు దేవుడికి అసలు భక్తి లేదు. భక్తి చేస్తున్నాం, దేనికి నేను వెతుకుతున్నాను, అది చాలా భక్తి చేసిన వాడు దేనికి వెతకాలంట? ఈ భూమి మీద అన్నీ ఉండిపోతుందండి. ఏది తీసుకెళ్తావా?
ఏమి లేకుండా వచ్చావు, ఏమి లేకుండా పోతావు. నీ డబ్బు నీ తోడుగా వెళ్ళదు, నీ ఆస్తి వెళ్ళదు, నీ ఇల్లు వెళ్ళదు, నీ బంగారం వెళ్ళదు, నీ ఏది కూడా వెళ్ళదు. నీ భక్తే నీతో వెళ్తాడు. నువ్వు వ్యర్థమైన దానికి వెతుకుతున్నావు. అందుకే అసలైన విశ్వాసిగా ఉండలేకపోతున్నావు. దేవుడు యేసులోకి వచ్చాడు, నిజము వెతుకుటకు వచ్చాడు. ఆయన నిజమైన దేవుడు, నిజము వెతుకుటకు వచ్చాడు. ఆయన అబద్ధం లేదు. వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నావు. హల్లెలూయా. నిద్ర వచ్చేస్తుంది కొంతమంది. జాగ్రత్తగా వినండి. సాతాను చాలా జ్ఞానవంతుడు. నీకు వాక్యం వెనకంగా చేస్తాడు, అన్ని బయట తీసుకుని వెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. హల్లెలూయా. రెండో విషయము, నువ్వెందుకు అసలైన క్రైస్తవురాలుగా లేవు? రెండో విషయం, కీర్తన 40:4. అమ్మా హల్లెలూయా. గర్విష్ఠులు అయినను త్రోవ విడిచి అబద్ధం వైపు తిరిగిన వారు కాకుండా, హల్లెలూయా, గర్విష్ఠులు ఎక్కువగా అబద్ధంకి ఎక్కువగా ఇష్టపడతారు. నిజాయితీ పనులు నిజంగా ఇష్టపడతారు. అహంకారులు, గర్విష్ఠులు అబద్ధంకి ఎక్కువగా ఇష్టపడతారు. నీలో నా అహంకారం ఉంటే నీవు నిజమైన విశ్వాసిగా ఉండలేవు. నువ్వు దేవుడిలో ఖచ్చితంగా లేవు. నువ్వు త్రోవ విడిచి, దేవుడు త్రోవ విడిచి అబద్ధ త్రోవలో నడిచిన వాడు, అబద్ధంకి ప్రేమించిన వాడు అసలైన క్రైస్తవులుగా ఉండడంట. దేవుడికి స్తోత్రం. రెండో విషయం ఏంటి? నువ్వు అబద్ధంకి ప్రేమించిన త్రోవ విడిచిపెట్టావు, అబద్ధ త్రోవలో నడుస్తున్నావు. అందుకే నీలో నా నిజాయితీ కనబడటం లేదు. మూడో విషయం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 5:11. వాళ్ళకి శ్రమ. అసలైన క్రైస్తవుడు అసలైన ఏం చేస్తాడంట? ఇటు దేవుడికి నమ్ముతున్నాను, లేక దేవుడికి నేను నమ్ముతున్నాను, సారాకి కూడా నమ్ముతున్నాను. పరిశుద్ధత కలిగి ఉండవలను. దేవుడు అంటున్నారు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా మీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. నువ్వు అసలైన క్రైస్తవుడు అవడానికి పరిశుద్ధత కావాలి. బంగారంకి కంటి బంగారం అసలు బంగారం ఏం చేయాలంట? అగ్గిలో కాల్చువాడాలి. అగ్గిలో ఎప్పుడైతే బంగారం కాలుస్తారో దానిలో ఉన్న రామి, దానిలో ఉన్న నకిలీ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, అగ్గిలో కాలిపోతుంది, అసలు బంగారం ఉండిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు గట్టిగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి.
దేవుడు పరిశుద్ధతలో నీ ప్రవర్తనలో పరిశుద్ధత, నీ మాటలో పరిశుద్ధత, నీ చూపులో పరిశుద్ధత, నీ ఆలోచనలో. ఇక్కడ సంఘంలో కూర్చున్నప్పుడు ఒక ఆలోచనలో ఉంటావు, సంఘంకి బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక ఆలోచన వచ్చేస్తుంది నీకు. చేయాలి ఆలోచన. సంఘంలో ఉన్నప్పుడు చాలా ఆలోచన బాగానే ఉంటుంది, వాక్యం విన్నంత కాలం ఆలోచన చాలా బాగుంటుంది. బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక ఆలోచన నీకు వచ్చేస్తుంది. ఆలోచన నీ జీవితం నాశనం చేస్తుంది. నీ యొక్క నిజమైన క్రైస్తవత్వంకి నాశనం చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి ఉండడం. మూడో విషయము, అసలైన క్రైస్తవుడు పరిశుద్ధత కలిగి ఉండడం. నాలుగో విషయం మనం చూసినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా మూలము ధనాపేక్ష. నా దగ్గర డబ్బులు ఉన్నాను, ఇంకా నాకు డబ్బు కావాలి, ఇంకా నాకు డబ్బు కావాలి, ఇంకా నాకు ఏ డబ్బు ఉందో దాంట్లో నాకు తృప్తి లేదు. ఏ డబ్బు ఉంటుందో దాంట్లో మనకి తృప్తి లేదు. డబ్బు సంపాదన చేయడానికి ఏదో దేవుడికి విరోధమైన పని కూడా చేస్తాను. నాకు డబ్బు కావాలి, డబ్బు సంపాదన చేయడానికి దేవుడికి విరోధమైన పనులు కూడా చేస్తాను, పర్వాలేదు, నాకు డబ్బు కావాలి. ధనాపేక్ష సమస్త కీడుకి మూలము. డబ్బు కొరకై ఆసక్తి కలిగి ఉంటే, అందుకే యేసు ప్రభు చెప్పుతున్నాడు, నువ్వు సిరికి దాసుడుగా ఉంటావా, దేవుడికి దాసుడుగా ఉంటావా? సిరి అంటే డబ్బు. ఒక సేవకుడు ఎదురు యజమానుడికి సేవకుడుగా ఉండకూడదు. ఎదురు యజమానుడికి ఒకే సేవకుడుగా ఉంటూ ఒకే దాసుడుగా ఉంటే ఎవరికి తృప్తి పరచలేరు. ఆడికి తృప్తి పరుస్తానా, ఇంటికి తృప్తి పరుస్తానా? నాకు డబ్బు మీద ఎక్కువ వస్తే డబ్బుకి నేను తృప్తి పరుస్తానా, లేక దేవుడికి తృప్తి పరుస్తానా? ఎదరికి దాసులుగా ఉండకూడదు. మన దగ్గరైన విశ్వాసం మనలో ఉండకూడదు. నిజముగా నిజాయితీ పరులుగా నేను ఉండవలను. దేవుడికి స్తోత్రం ఉంటాను. అందుకే ధనాపేక్ష, డబ్బు ఆసక్తి, ఏ విషయంలో కూడా ఆసక్తి ఉంటే దేవుళ్ళో నేను సరిగ్గా ఉండలేను, నిజాయితీ పరులుగా ఉండలేను. డబ్బు మీదే నా మనసు వెళ్ళిపోతాడు, సంపాదన మీదే నా మనసు వెళ్ళిపోతాడు. దేవుడు నేను సరిగ్గా ఉండలేను. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, తర్వాత 5వ విషయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. బోధకుడా ఇరవై 29 చదువుతున్నావా? 29 నేను చెప్పాను. దేవుడు శక్తి ఎరగక మీరు పొరపడుచున్నారు. కాలం
ఒక మాట ఏంటంటే దేవుడు శక్తి ఎరగక మీరు పొరపడుచున్నారు. దేవుడు శక్తి లేక నువ్వు తెలుసుకోకపోతే నువ్వు అసలు క్రైస్తవుడుగా లేవు. హల్లెలూయా. హోషేయ 4:6 చెబుతున్నాడు. హోషేయ 4:6 శక్తితో కాదు ఏడి హోషేయ చదువుతున్నావమ్మా 4:6 చదువు. గనుక గనుక హల్లెలూయా. ఇక్కడ చెప్పుతున్నారు మీరు పాపము చేస్తున్నారు కనుక శక్తితో కాదు బలముతో కాదు అని దేవుడు మాట పలుకుతున్నారు. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, దేవుడు శక్తి నువ్వు ఎరిగి లేని వారుగా ఉంటే దేవుడు విషయంలో నువ్వు అసలుగా నకలిగా నడుస్తావు. మూర్ఖులు నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించుదురు. 4:6 జ్ఞానము లేకుండా నశించుదురు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవాది దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నువ్వు శక్తి వెతకాలి. హల్లెలూయా. శక్తి ఎక్కడ నుండి వెతుకుతావమ్మా? ఒక క్రైస్తవుడు శక్తి ఎప్పుడు పొందుకుంటారు? ప్రార్థన. నేను ప్రార్థనకే నిర్లక్ష్యం చేస్తే శక్తి ఎలాగ పొందుతాను? శుక్రవారము ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని చెప్పాము. ఒక్క రోజు కూడా నేను సమయానికి రాలేకపోతున్నాను. ఒక్కరోజు వారం నాకు శక్తి కావాలి. నా పని ఇప్పుడే ఇటు అయిపోవాలి, నా ప్రార్థన అయిపోవాలి. ఏదో ఒకటి విడిచిపెట్టాలి కదా. ఇప్పుడు నాకు ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి అనుకో, ఇప్పుడు చర్చ్ కావాలి, నాకు పని కావాలంటే ఎలాగవుతుంది? నీకు దేవుడి మీద ఆసక్తి ఉంటే నీకు టైంకి వచ్చి టైంకి అనడానికి ఉంటే బాగానే ఉంటుంది కదా. నీకు శక్తి కావాలి. ప్రార్థన అంటే ఇష్టం లేదు, ఉపవాసం అంటే ఇష్టం లేదు. ఉపవాస ప్రార్థన వల్లనే దేవుడి బిడ్డలు శక్తి పొందుతారు. అందుకే చాలా మంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం ఉండటం లేదు. ప్రార్థన జీవితం లేకపోతే ఆరోగ్యం రాదు. ఒక 2 గంటలు దేవుడి కొరకై నువ్వు త్యాగం చేయలేవా? శుక్రవారం ఆయన ప్రాణమే త్యాగం చేసిచ్చారు నీ కొరకై, నా కొరకై. తన ప్రాణమే పెట్టేశాడు నీకు రక్షణ ఇచ్చడానికి. శుక్రవారం ఒక 2 గంటలు దేవుడి దగ్గరికి రావడానికి నీకు త్యాగం చేయలేవా? హల్లెలూయా. మనకి అన్నీ కావాలి కదా. ఇప్పుడు తెలుగులో ప్రవాదం ఉంటుంది, నాకు తప్పు తెలియదు. అవ్వ కావాలి, బువ్వ కావాలి కదా. అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఈ 2 కావాలి నాకు. దేవుడితో శక్తి పొందినట్లు నీవు ఉండవాలను. దేవుడికి స్తోత్రం కలుగుతాక. నువ్వు నిజమైన క్రైస్తవులుగా ఉంటే
దేవుడికి శక్తి పొందేవారుగా నీవు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆరో విషయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. అమ్మా మారు మనసు. చూసారా, మారు మనసు. నిజంగా నువ్వు దేవుడికి తెలుసుకుంటే నీలోన మారు మనసు రావాలి. నీ పరిణితో నీకు ఒప్పుకోవాలి. నేను కఠిన హృదయంతో ఉంటాను, నాలో మారు మనసు లేదు, నేను కఠినంగా ఉంటాను దేవుళ్ళో, నాకు దేవుడు తెలుసు అంటాను. నీ జీవితంలో మార్పు రావాలి. నిజంగా దేవుడికి తెలుసుకున్న వారు మారు మనసు పొందుతారు. ఆఖరి విషయం చెప్తాను. 1 యోహాను 2వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం. హల్లెలూయా. దీని వలనే ఆయనను మేము ఎరిగి ఉన్నాము అని చెప్పగలము. దేవుడు ఆజ్ఞ పాటించడం లేదు, నాకు దేవుడు తెలుసు అంటాం. దేవుడు మాట వినటం లేదు, నాకు దేవుడు తెలుసు అంటాం. దేవుడు ఆజ్ఞను పాటించుకున్నప్పుడే నువ్వు చెప్పగలవు, నాకు దేవుడు తెలుసు. నువ్వు దేవుడికి ఎరిగేవారుగా ఉంటే, దేవుడికి తెలుసుకున్న వారుగా ఉంటే ఈ 7 విషయాలు నీలో నా ఉండాలి. మొదటిది, వ్యర్థమైన దానికి నువ్వు ప్రేమించకూడదు. రెండోది, అబద్ధ మార్గంలో నీవు వెళ్ళకూడదు. మూడో విషయం, పరిశుద్ధత కలిగి ఉండవలెను, దేవుడికి ఎరిగిన వారు. నాలుగో విషయం, ధనాపేక్ష నీలోన ఉండకూడదు, నీలోన ప్రతి దాంట్లో సంతృప్తి ఉండవలెను. ఐదో విషయం, నువ్వు ఏం చేయాలంట? ఏం చేయాలి? దేవుని శక్తి వెతికేవారుగా నీవు ఉండవలెను. ఐదో విషయం, దేవుని శక్తి వెతికేవారుగా ఉండవలెను. ఆరో విషయం, మారు మనస్సు నీలోన ఉండవలెను. నీలోన మారు మనస్సు లేకపోతే దేవుడికి నాకు తెలుసు అని చెప్పలేము. ఏడో విషయం, దేవుడు ఆజ్ఞ పాటించేవారుగా ఉండవలెను. దేవుడు మాటకి నువ్వు ఇవ్వాలి, అప్పుడే దేవుడు నీకు తెలుసు. లేకపోతే నాకు దేవుడు తెలుసు, నాకు దేవుడు తెలుసు, యేసు ప్రభువుకి తెలుసు అంటే అబద్ధం. వ్యక్తిగత జీవితంలో నీవు అనుభవించాలి, నీ వ్యక్తిగత జీవితంలో నీవు గ్రహించాలి. అప్పుడే ఎవరైతే దేవుడికి తెలుసుకొని ఉన్నారో వాళ్ళు నా దేవుళ్ళు భయభక్తి ఉంటుందంట. నిజంగా నువ్వు దేవుడికి తెలుసుకుంటే నీకు భయం పుడుతుంది, దేవుడు అంటే భయభక్తి ఉంటుంది. భయభక్తి ఉన్నప్పుడు ఏం చేస్తావంట? దేవుడు నీ కొరకై మంచి మేలు దాచిపెడతారంట. నువ్వు ఏ మేలు నాకు ఎక్కడ దొరుకుతుందని వెతకక్కర్లేదు, పరిగెత్తి వెళ్ళక్కర్లేదు, ఈ దగ్గరికే మేలు వస్తుంది. నువ్వు ఎక్కడికో పరిగెత్తి అక్కర్లేదు, దేవుడు పంపిస్తారు మేలు. నేను నా భయభక్తి చూసి, ఎవరిలో నా భయభక్తి ఉంటే వాడు పాపం చేయడానికి భయపడతారంట, వాడు పాపం చేయడు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరికీ సరిదిద్దుకున్నట్లు కృప చూపించి ఆశీర్వాదించిన ఆమె ప్రార్థన. పరిశుద్ధులు నీ దగ్గర స్తోత్రం తండ్రి, కృపగల దేవా నీ దగ్గర వందనాలు.
వాక్యము ఫలించడానికి, వాక్యము దీనికి ఫలించడానికి కృప చూపించు. నీ మహిమ కొరకై వాడుకో. నీ సన్నిధి కృప చూపించు. నిజమైన క్రైస్తవుల విశ్వాసిగా మమ్మల్ని మార్చు. నకిలీతనము మానవున దూరపరిచి అశ్లీతనము దయచు. నీలో ఉన్న నిందారహితులుగా జీవించటకు కృప చూపించు. మహిమత ప్రభు వాక్యము విన్నవారు కాకుండా వాక్యము మా జీవితంలో ఫలించి వాక్యానుసారంగా నడిచినట్లు కృప చూపించి ఆశీర్వాదించు. ప్రార్థన మన సభ్యులు యేసునామములో బతుకుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామములో కానుక సమర్పించుకుంటాం. పాట పాడాలి.